నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మండల కేంద్రంలోని విద్యాసంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. మండలానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను కుక్కునూరు గ్రామానికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన గ్రామస్తులు, అలాంటి నిర్ణయం విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల లేకపోవడంతో ఇప్పటికే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా, విద్యా సౌకర్యాల పరంగా మండల కేంద్రం అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను తప్పనిసరిగా వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేరే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సోమవారం నుంచి ఆందోళనలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని గ్రామస్తులు పిలుపునిచ్చారు. విద్యార్థుల భవిష్యత్తు, మండల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆలోచన అందరికీ తెలవడానికి కోసం 490 వరకు సార్. ఒక్కోసారి 500 చిల్లరలో 90% కంపల్సరీ 90% కంపల్సరీ వస్తుంది. మ్యాక్సిమం వస్తుంది 80 to 90. నేను అదే ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ జనరల్ కాలేజ్కి వెళ్ళినాం. వెళ్తే ఉన్న ఇంతకుముందు చందు చెప్పినట్టు 250 మంది స్టూడెంట్స్ రికార్డుకున్నారు. అడిగి కరెక్ట్గా సీదా లెక్క పెట్టేసరికి 50 చిల్లర ఉన్నారు. ప్రాబబుల్గా ఆడొచ్చే పర్సెంటేజ్ ఎంత వస్తారంటే ఒక్కొక్క రోజు 5 మంది వస్తారు. ఒక్కొక్క రోజు యావరేజ్ తీసుకుంటే అక్కడ స్ట్రెంత్ ఓవరాల్గా ఒక 40, 50, 60 మెంబర్స్ కంటే ఎక్కువ దాటారు. అంటే ఇక క్లాస్ రూమ్స్ మరి మీకు తెలియదు కాదు, గోడలకైతే చెప్పారు కదా పరిస్థితి ఒకటి సార్. తర్వాత ఎన్ఓసి ఎక్కడ వచ్చినా సరే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎంల నుంచి ఎన్ఓసి తీసుకుంటారు. ఒపీనియన్ తీసుకుంటారు. ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఏమంటామంటే మా పిల్లలు మాకే పట్టలేరు అంటాం. మా పిల్లలు మాకే పట్టలేరు, మా దగ్గర అగాధ మంది స్టూడెంట్స్ ఉన్నారు, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హై లోడెడ్ అయిపోయారు. ఇక్కడ అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ హై లోడెడ్ అయిపోయారు, స్ట్రెంత్ ఫుల్ వస్తారు అని చెప్తారు. ఎందుకంటే మనకి ఏ స్ట్రెంత్ వస్తలేదని చెప్తారా ప్రిన్సిపల్ సార్, మీరేం చేస్తున్నారని అడుగుతారు. ఇంతకుముందు చెప్పాలి సార్, ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ ఉండే, ఇప్పుడు తీసేసారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది కదా సార్, రైట్, ఓకే. మరి ఇక్కడ ఉద్దేశం మన దగ్గర ఎన్ని రూమ్స్ ఉన్నాయి సార్? 18 రూమ్స్ ఉన్నాయి. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు క్లాసులు నడిపించడానికి అంటే ఇక్కడ అకామిడేషన్ లేదనే ఉద్దేశంతో కుక్నూరుకి వెళ్ళింది అనేటటువంటిది వాదన, అంతే కదా సార్. ప్లస్ గ్రౌండ్ ప్లేస్ లేదనేది ఒక ఉద్దేశం. మా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పర్మిషన్ వచ్చినప్పుడు సార్ స్వతహాగా ఖచ్చితంగా మేము సహకరించినాం. నేను లెక్చర్ ఇంతకుముందు కూడా చెప్పినాను, లెక్చరర్గా వర్క్ చేసిన ప్రోగ్రామ్లో ఎప్పుడంటే 2005లో నేను మా మేనేజ్మెంట్ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ మీరు కంపల్సరీ వెల్దుర్తికి వెళ్ళి 10-15 మందిని తీసుకురావాలి. ఓకే నాకు అవుతుంది నాకు, కానీ ఏంటంటే నేను అవుట్ రైడ్ చెప్పేసేసిన సార్, మీరు తీసేయండి, ఏది ఏమైనా సరే మా వెల్దుర్తిలో మాత్రం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నిలబడాలంటే స్ట్రెంత్ ఉండాలి, పిల్లలు కనబడాలి. అది చూసి రాస్తారా చూడక రాస్తారా అది తర్వాత డజన్ మ్యాటర్. ఎట్లా మన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఒరిజినల్గా చదివి పాస్ అయ్యేటటువంటి ఆణిముత్యాలు. మన దగ్గర మాత్రము ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చూసి మాత్రం రాయరు సార్, ఖచ్చితంగా కష్టపడి చదువుతారు సార్. ఒక్కసారి ఇంతకుముందు మా వాళ్ళతో చెప్తున్నాను, అప్పుడు జీవాన డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు నా కాలేజీ ఉన్నప్పుడు సార్ నాదే సార్ కాలేజీ. అప్పుడు అది మాత్రం పెట్టి అంత గ్రౌండ్ ఎందుకంటే ఇంకో అంత 13 దాంట్లో అడ్జస్ట్ అవుతుంది, వీడైతే అడ్జస్ట్ అవుతుంది. ఆ స్కూల్ తెచ్చుకొని ఈ మధ్యలో బెటర్ ఉంటుందని అందరూ ఆలోచిస్తారు. మీరు కూడా ఏదైతే ప్లాన్ చేయించి ఒక ప్లాన్ గీసి ఒక స్ట్రక్చర్ గీసి కలెక్టర్ గారిగా ఎమ్మెల్యే గారిగా ఎంపీ గారిగా గవర్నమెంట్ పంపండి.
ఎందుకంటే ఈ దృష్టిలో మనకి ఏంటంటే గొప్ప లేదని మీతోటి ఆడిచ్చేయండి మీతోటి ఏమైనా అవుతుంది సార్ మేము మాట్లాడుకో ఎక్కడికి మా స్కూల్కి రిటర్న్ కావాలంటే మీతోటి ఏమైనా అవుతుంది మీ వెనక మేము వేరే వాళ్ళంటే ఏదైనా మాట్లాడితే డైరెక్ట్ సీఎం దగ్గర ఉంది విద్యాశాఖ ఏమన్నా మనకు క్యాన్సల్ అయిందని ఆర్డర్ వస్తే దాన్ని బట్టి మీరు ఇస్తే నాకు రికమెండ్ ఇస్తే దాన్ని బట్టి మనం పంపించడానికి ఉంది కానీ ఇప్పుడు మాట్లాడండి సార్ చెప్పండి సార్. మన వల్ల ఏదంటే అది చేద్దాం అది ఏమన్నదంటే పోయింది డైరెక్ట్ ఫోన్ చేయగానే వెళ్తుంది సార్ మేము ఇట్లా మాట్లాడుతున్నా మాకు తెలంగాణ సర్వీస్ కాన్సెప్ట్ నుంచి సార్ నుంచి పోయిందని చెప్పి నిజమే అది ఆల్రెడీ అప్పుడు అయిపోయింది మేము మొన్న డాక్టర్ దగ్గరికి పోయిన రోజుల్లో మేడం కూడా డైరెక్ట్ ఆ రోజు మాకు డాక్టర్ దగ్గర మీకోసారి అరే మాకు వచ్చి మంచిగా మాకు మా సార్లు పేపర్లు ఇచ్చి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి చూస్తున్న టైంలో మాకు ఈరోజు హాలిడే ఇస్తున్నారు అనుకొని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మా ఊరికి వెల్దుర్తి తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ అనేది ఇప్పుడు శాంక్షన్ అయింది. దాన్ని కాస్త ఇక్కడ నుంచి కుక్కునూరు తగ్గిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా వెల్దుర్తి యూత్ అందరూ కలిసి అంటే రాజకీయ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేదు, అందరం కలిసి ఏకమై మా ఊరికి వచ్చిన స్కూల్ను వేరే ఊరికి పోకుండా, ఎందుకంటే ఈరోజు మనం మెదక్ డిస్టిక్ ఉంది. ఒకప్పుడు మెదక్ డిస్టిక్లో ఉమ్మడి సంగారెడ్డి మెదక్ ఉమ్మడి డిస్టిక్ ఉన్నప్పుడు మెదక్ డిస్టిక్ ఓన్లీ పేరు మాత్రమే డిస్టిక్ ఉన్న డెవలప్మెంట్ మొత్తం సంగారెడ్డి ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఏ ఆఫీసులు అయినా సరే సంగారెడ్డిలో ఉన్నప్పుడు సంగారెడ్డి మాత్రమే డెవలప్మెంట్ అయింది. మెదక్ అన్నది ఎక్కడ వేసిన గొంగడు అక్కడ లెక్కనే ఉండి అది డెవలప్మెంట్ కాలేదు. అదే పొజిషన్ ఈరోజు వెల్దుర్తి మండలం కూడా వస్తుంది. వెల్దుర్తి పేరుకు మాత్రం మండలం ఉంటుంది. రేపు పొద్దుగాల ఏది వచ్చినా ఇక్కడ నుంచి బయటకి వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఈ ఊరుకు పేరు మాత్రం మండలంలో ఏముందంటే వెల్దుర్తి మండలం. అంతేగాని ఏమైనా స్కూల్స్ కానీ ఇప్పుడు ఇంతకు ముందుకు స్కూల్ ఇప్పుడు తూప్రాల్లో ఒక స్కూల్ నడుస్తుంది. అట్లా అన్ని ప్రతి ఒక్కటి కూడా ఏదొచ్చినా రేపు పొద్దుగాల ఇక్కడ ఏం లేదు అన్న ఉద్దేశం మీకే చెల్లిపోతాయి. అలాంటివి జరగకుండా ఉండడానికి కోసం ఆ పబ్లిక్ స్కూల్ను మేము బయట వేరే విలేజ్లకు వెళ్ళకుండా ఇక్కడనే మేము ఉండేటట్టు చేస్తానికి ఈరోజు కాలేజీలు కానీ స్కూళ్ళు అన్ని బంద్ పెడుతున్నాం. ఇది ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఒక ఉద్యమం లేక తెలంగాణ ఉద్యమం ఎలా అయితే జరిగిందో ఇది కూడా ఆ స్కూల్ మన వెళ్తున్నే ఉండేటట్టు అయ్యేదాకా కూడా దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కావచ్చు ఇంకేదైనా చేస్తాం మేము దానికోసం. అందుకోసమే ఈరోజు మేము ఈ కాలేజ్ బంద్ పెట్టడం జరుగుతుంది. శాంతియుతంగా అది చేస్తున్నాం. మీరు కూడా మీ తల్లిదండ్రులకు చెప్పి ఎందుకోసం అంటే ఇది పొజిషన్, ఎందుకంటే అక్కడ స్కూల్ శాంక్షన్ అయితే ఆ స్కూల్ని వేరే విలేజ్లో తరలించడానికి చూస్తున్నారన్న ఉద్దేశంతో వాళ్ళంతా కలిసి ఈరోజు కాలేజ్ బంద్ పెట్టారు. ఇది మీరు కూడా తల్లిదండ్రులు వచ్చేసి ఒకసారి కాలేజ్ ఊరు తరపు నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొట్లాడాలని చెప్పేసి వాళ్ళంతా చెప్తున్నారని చెప్పేసి మీ ఇందులో కూడా చెప్పించారా. దీనికి అందరూ సహకరించే విధానం చేయండి అంతే. వర్గం అని కాదు, ఎలాంటి పార్టీలు కాదు, వెల్దుర్తి యువత మొత్తం ఈ రేపు పొద్దుగల పిల్లల భవిష్యత్తు గురించి మేము ఖచ్చితంగా ముందుకుండి ఈ సక్సెస్ని మా వెల్దుర్తికి వచ్చేదాకా మేమైతే వదిలిపెట్టాం సార్. ఖచ్చితంగా దీనికి మీ అందరు సహకారం కావాలి. మీకు ఏం చేయమంటే మేము అది చేస్తాం. మేము అవసరం ఉన్నప్పుడు ర్యాలీ తీస్తాం, బంధువులు పెడతాం, ఏదైనా చేస్తాం సార్. మా స్కూల్ మాకు దాదాంచుకునేదాకా మా పిల్లల భవిష్యత్తు మాకు ముఖ్యం అంతే సార్. ఇప్పుడు ఈ రోజు అయితే ఖచ్చితంగా విద్యా సంస్థలు బంద్ పెడతాం. లేకుంటే ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ చదువుతులు బడుగు బలహీన వర్గాలు పిల్లలు హై స్కూల్ మాత్రం ఇంట్లో కొంత నాలెడ్జ్ ఉందన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా చదువుకునే బడుగు బలహీన వర్గాలు మాత్రమే హై స్కూల్ వెళ్తున్నారు. వాళ్ళ భవిష్యత్తు కోసం అందరం కలిగించామని చదువు. ఎందుకంటే మాకు చెప్పేవారు లేకుండే, బడ్జెట్ లేకుండా చదువుకోవడానికి అవగాహన లేకుండే మా పిల్లల చదువు మా పిల్లల భవిష్యత్తు జరిగింది. ఈరోజు మా తెలంగాణ